చూడ్డానికి కర్రపుల్లలన్నీ గుట్టలుగా పోగినట్టు కనపడతాయి చైనీస్ అక్షరాలు. వాటిని తీసుకొని చైనీస్ ఫిలాసఫర్ ఒక కొటేషన్ రిలీజ్ చేద్దామని డిసైడ్ అయితే మటుకు పెద్ద లైఫ్ హ్యాక్ సింగిల్ లైన్లో చాలా సింపుల్గా కనపడిద్ది. అలాంటి వాటిలో ఒకటే ఈ సర్కిల్ అవుట్ సైడ్ బట్ స్క్వేర్ ఇన్సైడ్. ఇదొక టావోయిస్ట్ ఫిలాసఫికల్ కొటేషన్. ఎప్పుడూ నవ్వుతూ ఇంట్లో ఉన్న అందరినీ నవ్విస్తూ అమాయకంగా కనపడే 2 ఏళ్ల బుడ్డోడిని సరదాగా నువ్వు బయటికి తీసుకెళ్తే అప్పుడు వాడికి నచ్చిందేదో పొరపాటుగా వాడికి కనపడితే ఇప్పుడు అది కావాలని వాడు ఫిక్స్ అయితే ఇది డెడ్ ఎండ్ ఫర్ ద డీల్. అది కొనివ్వకుండా మటుకు వాడిని నువ్వు తిరిగి ఇంటికి తెచ్చుకోలేవు. ఇదే సర్కిల్ అవుట్ సైడ్ బట్ స్క్వేర్ ఇన్సైడ్. సర్కిల్ని ఇమాజిన్ చేసుకోగానే దాని విజువలే చాలా సాఫ్ట్గా, ఫ్లెక్సిబుల్గా, ఇన్నోసెంట్గా, సింపుల్గా కనపడిద్ది. ఇప్పుడు ఇది మన ఎక్స్టర్నల్ అపీరెన్స్ అవ్వాలి. మన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, ఇంటరాక్షన్ అయినా, నెగోషియేషన్ అయినా, ఇంకేదైనా చాలా ఈజీ టు డీల్ అన్నట్టు ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్గా ఉన్నప్పటికీ ఇన్సైడ్ నీ ప్రిన్సిపల్స్ స్క్వేర్ లాగా చాలా డిఫైన్డ్గా, వెరీ టఫ్గా ఉండాలి. నీ డిటర్మినేషన్, నీ విజన్ అండ్ గోల్ సాలిడ్ స్టేబుల్గా ఉంచుకోవాలి. స్క్వేర్కున్న 4 కార్నర్స్లో కనపడే ఆ షార్ప్ పాయింటెడ్ ఎడ్జెస్ లాగా 4 దిక్కులు అబ్జర్వ్ చేస్తూ నీలో ఏ మూల చూసినా కాన్ఫిడెన్స్ అనే ఫ్యూయల్ని ఫిల్ చేసుకొని ఏ సిచ్యువేషన్కైనా సరే సిద్ధంగా ఉండాలి. ఒక స్ట్రాంగ్ మైండెడ్ పర్సనాలిటీ నీలో ఉండాలి. ఇలా బయటికి ఫ్లెక్సిబుల్గా కనపడుతూ లోపల ఒక ఫైటర్ని దాచి ఉంచడమే సర్కిల్ అవుట్ సైడ్ బట్ స్క్వేర్ ఇన్సైడ్. ఇది నిజానికి హ్యూమన్ అడాప్ట్ చేసుకోవాల్సిన నేచర్స్ రూల్. ఇప్పుడు వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి, ఫ్రూట్స్ బయటికి ది. మ్యాంగో, సపోటా, డేట్స్ అండ్ ఈ కేటగిరీలో ఉండే ఎక్సెట్రా. ఇవన్నీ చూడ్డానికి పైకి స్మూత్, ఫ్లెషీ అండ్ పల్పీగా కనపడతాయని వాటి పల్ప్ని పీల్చేసి సీడ్ని సైడ్కి పడేస్తాం. కానీ అలా పక్కకు పడున్న ప్రతి విత్తనం ఒక పెద్ద వృక్షమయ్యే స్ట్రెంగ్త్ నింపుకొని ఉంటుంది దానిలో. దిస్ ఈజ్ సర్కిల్ అవుట్ సైడ్ బట్ స్క్వేర్ ఇన్సైడ్. ఒక ఎంటర్ప్రెన్యూర్ నెగోషియేషన్లో కూర్చున్నప్పుడు డిస్కషన్ ఫ్లెక్సిబుల్గా తీసుకెళ్తున్నట్టు కనబడతాడు. బట్ తన టార్గెట్ అండ్ ఇంటెన్షన్ మటుకు మిస్ కాకుండా జాగ్రత్త పడతాడు. బార్డర్ దాటనివ్వడు. అగైన్ దిస్ ఈజ్ సర్కిల్ అవుట్ సైడ్ బట్ స్క్వేర్ ఇన్సైడ్. నువ్వు చిన్నప్పుడు జామెట్రీ క్లాస్ మిస్ అయినా ఇప్పుడు వచ్చే నష్టమేం లేదులే కానీ, బట్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఒకటి మిగిలింది. ఇంకా చెప్తా, నోట్ చేసుకో. ఇన్సర్ట్ ఏ స్క్వేర్ ఇన్సైడ్ ఏ సర్కిల్ అండ్ మేక్ ఇట్ యాజ్ యువర్ క్యారెక్టర్. వన్ సొల్యూషన్, ప్రాక్టీస్ చేయగలిగితే యూ విల్ పాస్ యువర్ లైఫ్ ఇన్ డిస్టింక్షన్. అది